డాక్టర్ వసీకర్, నీ అంతట నువ్వు వస్తే నిన్ను నొప్పి కలగకుండా చంపుతాను. నేనుగా కనిపెట్టానా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సుస్వాగతం. ఈ రోజు నేను కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్న ఇంటర్నెట్ లో ఏం జరుగుతుంది. ఇట్లనే జరుగుతూ ఉంటే మన వచ్చే జనరేషన్ వాళ్ళ పిల్లలకైతే కాలు చేతులు అయితే పుట్టవు. ఎందుకంటే ఒక్కొక్కైతే చేతు బదులు కళాయి ఉడుతుంది, ఇంకా కాలు బదులు చెంచా ఉడుతుంది, లేకపోతే ముఖం వల్ల సిలిండర్ పుట్టొచ్చు, ఏదైనా కావచ్చు బై. ఎందుకంటే ఇంటర్నెట్ అట్లాంటిది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక ఎర్రి పుక్కొని అయితే ఇన్ఫ్లుయెన్సర్ చేసేస్తారు. ఏమర్థం ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి. నేనైతే తీసుకొచ్చిన ఆ మనిషిని ఎవరైతే మన జనరేషన్ ని అటువైపే తీసుకొస్తుండు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం ఫటాఫట్. నరేష్ గారు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇతను చాలా క్రియేటివ్ మనిషి. ఇతను చేసిన యాక్టింగ్, ఇతను చేసిన క్రియేటివిటీని చూసి రజనీకాంత్, నాని అందరు ఫెయిల్. ఎందుకంటే ఇతను చేసిన యాక్టింగ్ లెవెల్, కోడిలు జంతువులు అందరు ఫెయిల్. ఎందుకంటే ఇతను ఒక మిక్స్ బ్రీడ్. ఎవరైతే అన్నిటిని మిక్స్ చేసి ఒకటైతారు. కానీ దాని ముందు మనం ఆ డిసైడ్ చేసే ముందు ఫస్ట్ అయితే మన నరేష్ గారు ఏదో చెప్దాం అనుకుంటారు. ఫస్ట్ దాన్ని అయితే ఇందాం. నమస్కారం. నా అకౌంట్ స్ట్రైక్ తోటి ఆగింది కదా, 4 స్ట్రైక్లు వచ్చినాయి. 4 స్ట్రైక్ల వల్ల 2 స్ట్రైక్లు అయితే నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ మన నరేష్ గారు ఎట్లాంటి పని చేసి ఉంటారో కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ చేసిర్రు. ఒకసారి చూద్దామా? సో లెట్స్ గెట్ బ్యాక్ టు మన నరేష్ వాళ్ళ హిస్టరీ. నరేష్ ఫీడ్ హిస్టరీని అయితే మనం చూస్తాం. ఎట్లాంటి పని చేసిండో దాని బదులు అయితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ ఇచ్చిర్రు నరేష్ అని చెప్పేసి. సో 1 by 1 అయితే ఇప్పుడు మనం చూస్తాం. కోడి లైఫ్ ని కూడా ముడ్డ ఊడిపించేసిండు నరేష్. ఎందుకంటే కోడిలు దీన్ని చూసిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు జంతువులు కూడా మనుషులు కూడా నా ప్లేసెస్ తీసుకుంటారు అని చెప్పేసి. ఇంకేముంది మామ, వీళ్ళ ఇంట్లో అయితే ఆమ్లెట్ తక్కువ కాదు, ప్రోటీన్ తక్కువ కాదు. ఎందుకంటే ఇతను డైలీకి అట్లీస్ట్ 3+2 5+2 7 గుడ్లు అనేది ఇస్తాడు. కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ దీనికి మీరు చెప్పాలి మామ. ఓ ఏంది సనా దీన్ని చూసిన తర్వాత ఉరి వేసేసుకుంటది బాయ్. నరేష్ బాయ్, కొంచెం నువ్వు మంచి క్రియేటివ్ మనిషి అని నేను విన్నా గానీ నువ్వు చిట్టి చేతి తీసి చెంచా పెట్టేసినావు, ఒక కాల్ ఫోల్డ్ వేసేసినావు, నోట్లో ఏమో వైర్ పెట్టేసుకున్నావు. ఏం చెప్పాలనుకుంటుండో మన నరేష్ చిట్టి ఒకసారి ఇందామా మామ. సనా మీరు ఇది వింటుర్రంటే మన నరేష్ మాట అయితేనండి. అరే ఓ సుల్లిగారే, నీ గుద్దంతా వల్లెంగుతారా, దాని తర్వాత నువ్వు అంటా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇచ్చారని చెప్పేసి. 2 minutes ఆఫ్ సైలెన్స్ ఫర్ రోబో పీపుల్. ఎందుకంటే రోబో ఇది చూసిన తర్వాత అతను మనిషి లెక్క మారిపోయి ఈయన గుద్ద వల్లెంగుతాడు. ఈయన గుద్దలు అయితే ఆ ఉన్న అంతా మెటల్ నూకేస్తాడు. దాని తర్వాత వీడిని ఒక రోబో తయారు చేసి వీని మీదకెళ్ళైతే ట్రక్ తీసేస్తాడు. ఎందుకంటే చిట్టి అయితే సుల్లిని కొట్టలే. ఎందుకంటే వాడు సుల్లి లేకుండే అయినా వాడు ప్రెగ్నెంట్ చేద్దామని చూసిండు సనాని. కానీ వీడు ఎట్లా ప్రెగ్నెంట్ చేద్దాం చూస్తుర్రా. మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంట. చిట్టికి ఏమైపోయింది ఈడ? చిట్టి నోట్ల నీళ్ళు పోతుంది. ఇట్లయితే చిట్టికి కరెంట్ షాక్ వచ్చేసేయాలి. కానీ చిట్టి ఈడ మనిషి కాబట్టి చిట్టికి ఏం కాదు. మనుషులు ఏం చేసినా నడిచిపోతుంది. మనుషులు ఏది చేసినా మన మనుషులు యాక్సెప్ట్ చేసేసుకుంటారు. అందుకే మనం మన మనుషులకు దిమాక్ ఉంది కాబట్టి దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చింది జీవితంని ఎక్స్పీరియన్స్ చేయడానికి. కానీ మన నరేష్ భాయ్ అయితే చిట్టి అయిపోయి ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనుకుంటుండో నాకు తెలియదు. కానీ అదే గలీజ్ నీళ్ళు తాగి అదే గలీజ్ నీళ్ళు దాంట్లో వదులుతుండో. ఆ 65K ఫాలోవర్స్ అయితే వీనికి వచ్చి వావ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్ వాట్ ఎఫర్ట్స్ టు యూ అంటూ. చిట్టి బాయ్, సారీ నరేష్, సారీ చిట్టి, సారీ కోడి మళ్ళీ అంటాడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల నా ఛానల్ కి స్ట్రైక్ ఇచ్చేసిరని చెప్పేసి. ఇది ఒక్కటే చూడడం మిగిలిపోయింది మామ. హార్ట్ అటాక్ పేషెంట్స్ అయితే నరేష్ ని ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నరేష్ దగ్గర అయితే ఏం పెద్ద ఎక్విప్మెంట్ ఉండదు. ఒక ఇస్త్రీ తీసుకుంటాడు, మీ గుద్ద మీద పెడతాడు, దాని తర్వాత మీ ఛాతి మీద పెట్టి మిమ్మల్ని చక్కగా చేసేస్తాడు. ఎందుకంటే ఆ ఇస్త్రీ అనేది రజనీకాంత్ అతనికి ఇచ్చిండు చిట్టి అయినప్పుడు. కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ నాకు తెలిసి ఇప్పటికైతే 10 వచ్చేసి ఉండాల్సింది, కానీ 2 ఇచ్చిర్రు. నాకు కూడా తెలియదు ఎట్లను. ఓకే, ఛాయ్ ఉంది ఆడ. ఛాయ్ కాడ ఏముందో ఒకసారి చూద్దాం. ఇది ఈగా. నరేష్ భాయ్ ఇప్పుడైతే ఈగలా ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ఎందుకంటే ఈగా మూవీలోకి వెళ్ళి డెపిక్ట్ చేసిన ఇది ఒక యాక్ట్ అనమాట. కానీ దీన్ని చూసిన తర్వాత అయితే బిందు ఈగాని ఇట్లా పెట్టి ఇట్లా దెంగుతుంది, ఒకటి దెంగే అని అంటది. ఎందుకంటే ఇట్లాంటి చిరాండి ఈగాని అయితే ఎవరైతే చూడాలనుకోరు. ఆ ఛాయ్ వీని ముఖం మీద వేసేస్తాడు, లేకపోతే ఆ ఛాయ్లోనే వీడిని ముంచేసి చంపేస్తాడు. కానీ ఛాయ్ తాగుదామని అనుకుంటుండా నరేష్ భాయ్. చూద్దాం. ఇంకొకటి ఎట్లాంటి పని చేసి ఉండొచ్చు. అమ్మ ఇది ఒకటే మిగిలిపోయింది. నేను మన నరేష్ గారు ఇంకొక అడ్డం పని చేయడు, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇడదెంగడు అనుకుంటే ఇంకా మళ్ళీ వచ్చేసిండు. ఇప్పుడైతే ఏం యాక్ట్ చేసిండో నేను దానికైతే అస్సలు రెడీ లేను. కానీ ఒక్కసారి అయితే చూద్దాం. మనుషులని మర్చిపోవడం కష్టం. నిన్ను ఎవరు మర్చిపోలేరు నరేష్ భాయ్. మనుషులని ఒక్కసారి దాని మీద ఫోకస్ చేయి. ఒక్క సెకండ్ పడుతుందా నా గుర్తుల్ని తుడిచేయడానికి? చిట్టికి చెప్తుండా. చిట్టి విని చూడంగానే ఫస్ట్ ఒక 2 బైరీలు కొట్టి ఎల్దెంగుతుంది. ఇట్లాంటి సనా చిట్టికి దొరుకుంటే
అసలు చిట్టికి ఇంకా రజనీకాంత్కి మూవీలో గొడవనే కాకపో, ఎందుకంటే రజనీకాంతే ఆ సనాని ఫస్టే సంపించేస్తుండే చిట్టితో, కానీ ఈ సనాకి ఏం కావాలో చిట్టితో. తుడిచే చిట్టి. రేజ్ మీ ఆఫ్ యువర్ మెమరీ. ఎరేజ్ మీ ఆఫ్ యువర్ మెమొరీ. ఆ చిట్టికి నిన్ను గుర్తుపెట్టుకోవడానికి, చిట్టిని నిన్ను ఎరేజ్ చేయడానికి అవసరమే లేదు, ఎందుకంటే చిట్టి నిన్ను అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చూడలే. ఇంకొకటి కమెంట్లో అవుట్ఫిట్ లింక్ అని అడిగిండు. ఎవరు రాయడు, ఎవరికి రా ఈ అవుట్ఫిట్ లింక్ కావాలి ఫస్ట్ అయితే నాకు చెప్పండి. ఇంకొకటి కమెంట్లో హీరో వీడే, విలన్ వీడే, మన దరిద్రం ఏంటి, హీరోయిన్ కూడా వీడే. కరెక్ట్, రజనీకాంత్ వీడే, చిట్టి వీడే, సనా వీడే, ఆల్ రౌండర్ బాయ్, ఆల్ రౌండర్. సో మామ అది చూసిన తర్వాత అయితే రోబో 3.0కి అయితే నరేష్నే కాస్టింగ్ చేస్తారని చెప్పేసి రజనీకాంత్ అయితే 100% కన్ఫర్మ్ చేసేసిండు. ఎందుకంటే అతను రజనీకాంత్ రోల్ కూడా ప్లే చేసేస్తాడు, సనా రోల్ కూడా ప్లే చేసేస్తాడు, ఇంకా చిట్టి రోల్ కూడా ప్లే చేసేస్తాడు, చిట్టి సుల్లి రోల్ కూడా ప్లే చేసేస్తాడు. కాబట్టి సో డైరెక్టర్కి అయితే మొత్తం ఖర్చు దెంగేసింది, ఏం అవసరం లేదు. కానీ మీకైతే వీడియో నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా మనం ఇట్లాంటి వీడియోస్ తీసుకొస్తుంటాం అండ్ ఇట్స్ అ ఫ్రెండ్లీ రోస్ట్. లైక్ షేర్ సబ్స్క్రైబ్, నో హేట్, జస్ట్ లవ్. బాయ్ బాయ్ గైస్, హ్యావ్ అ గుడ్ డే హెడ్. బాయ్ బాయ్.